ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వాముల సందడి నెలకొంది. స్వామియే శరణమయ్యప్ప అంటూ నిత్యం ఎక్కడో ఓ చోట వైభవంగా పడి పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప మాలాధారణ చేస్తే ఆరోగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే అయ్యప్ప మాలధారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయ్యప్ప శరణఘోషతో ఉమ్మడి వరంగల్ జిల్లా మార్మ్రోగుతోంది. అయ్యప్ప మాలధాళ్లతో కుటీరాలు కిటకిటలాడుతున్నాయి. పడి పూజలతో భక్తిభావం ఉప్పొంగుతోంది. ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తుల శరణఘోషలే. గతంలో కంటే ఈ ఏడాది అయ్యప్ప మాలధాళ్ల సంఖ్య పెరగడంతో అయ్యప్ప పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హిందువులు అన్ని మాసాలలోకి పవిత్రంగా భావించే కార్తీక మాసం నుంచి సంక్రాంతి సమయం వరకు అయ్యప్ప దీక్షలను తీసుకుంటారు. కార్తీక మాసం ప్రారంభం నుంచే అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు 2 పూజల్లో పాల్గొంటారు. ఈ నెల 26న శబరిమలలో జరిగే మండల పూజకు కొంతమంది స్వాములు హాజరయ్యేలా మాలధారణ చేస్తారు. మరికొంతమంది స్వాములు జనవరిలో సంక్రాంతి రోజున జ్యోతి దర్శనానికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిచ్చే రోజున స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో శబరిమల సన్నిధానంలో వేచి చూస్తూ ఉంటారు. అయ్యప్ప కరుణ కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. అయ్యప్పను ఒకసారి స్మరించుకుంటే ప్రతి ఒక్క స్వామి కూడా మాల వేసుకోవాలనే ఒక కోరిక కూడుతుంది. కంపల్సరీ అయ్యప్ప వేయించుకుంటారు స్వామి. మంచి మనసుతో 41 రోజు దీక్ష తీసుకొని ఏదైతే వాళ్ళు ఒక సంకల్పంతో నేను ఇది కావాలి, ఇది చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి వాళ్ళు అనుకున్న విధంగా వరాలు కురిపిస్తాడు. కాబట్టి ఒక్కసారి మాల వేసిన వ్యక్తి ప్రతిసారి మాల వేస్తాడు. ఎందుకంటే ఒక్క సంవత్సరం మిస్ అయినా కానీ ఏదో ఒక పొడగొట్టుకున్న బాధ ఏదో పోయిందని చెప్పి అనుకుంటాడు. ఖచ్చితంగా మాల వేసిన వ్యక్తి కంపల్సరీ మారుతాడు. మారుతో పాటు ఆ సమాజానికి కూడా ఒక మంచి అదేస్తుంది, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతుంది, వాళ్ళ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. కాబట్టి అయ్యప్ప మాల వేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు అయ్యప్ప కరుణ కటాక్షం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఎట్లెట్ల సంవత్సరం మాల వేస్తున్నాను అట్లట్లా నేను డెవలప్ అయినా, రియల్ చెప్తున్నా. అది నిజంగా చెప్తున్నా, స్వామి మహిమే. నేను ఒక్కనే కాదు, అట్లా నేను ఇప్పుడు నేను 38 ఇయర్స్ నుంచి మాలేస్తున్నాను కదా, అట్లా నేను చాలా మందిని చూశాను. చాలా మంది చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో మేము కూడా ఇరుముడి కట్టడానికి కూడా వెళ్తా కదా, వాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ 40 రోజులు మేము మాలేసినందుకు మాకు సంవత్సరం అంతా మంచి జరుగుతుంది స్వామి. అయ్యప్ప దీక్ష ధరించిన నాటి నుంచి ఆ దీక్షను విరమించే వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పను ఆరాధిస్తూ ఉంటారు. నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయ్యప్ప భక్తులు చల్లటి నీటితో స్నానం చేయడం, చెప్పులు లేకుండా నడవడం, మెడలో రుద్రాక్షలు వేసుకోవడం, నేలపై చాప లేకుండా పడుకోవడం, ఒంటిపూట భోజనం చేయడం, వీటన్నింటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. అయ్యప్ప దీవెనలు లభించడంతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకం. అందుకే నియమనిష్ఠలతో అయ్యప్పను ఆరాధిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం చేయడం వలన ప్రతి ఒక్కరికి కూడా, చూసిన వారికి, చేసిన వారికి, విన్న వారికి కూడా ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి 100కు 100% కలుగుతుంది. సమృద్ధిగా ఉంటారు. ఈ యొక్క మాలాధారణ వేసిన వారు మళ్ళీ ఈ వెయ్యను అని మాత్రం రాదుగా, ఇది సత్యం. మాల ధరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి ఇంత ఓపిక, ఇంత చలిలా, ఇంత పనులు, ఇలా స్వామివారికి కఠినమైన ఒక పూజలు చేస్తున్నారు కాబట్టి వారికి పేరు పేరున పాదాభివందనాలు చేసిన మనకి ఏం లోటు లేదు. కాబట్టి నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నానయ్యప్ప తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటాను. వారి యొక్క పూజా కార్యక్రమం తప్పకుండా పాల్గొంటాను. పెద్దవాళ్లే కాదు, యువత, చిన్నారులు కూడా అయ్యప్ప దీక్షను పాటిస్తున్నారు. అయ్యప్ప మాలధారణ చేస్తే ఆరోగ్యంతో పాటుగా అష్టైశ్వర్యములు కలుగుతాయన్నదే భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.